హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఈరోజు మహాశివరాత్రి కాబట్టి మా దగ్గర ఉన్నటువంటి కట్కూరు గ్రామానికి అయితే మేము వెళ్తున్నాం. అక్కడ శివాలయం చాలా ఫేమస్ అండి. వేలేరుపాడు నుండి కట్కూరుకు వెళ్ళాలంటే దాదాపు 18 కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ రోడ్డు సగం బాగుంటుంది, సగం బాగోదు. మా అబ్బాయి దారిలో చెప్పు పడేసుకున్నాడండి, అందుకే ఇక్కడ ఆగాం. మా ఏరియా అంతా గోదావరి పరివాహక ప్రాంతం కాబట్టి రోడ్డు అంతా ప్రతి సంవత్సరం డ్యామేజ్ అవుతూనే ఉంటుంది గోదావరి వల్ల. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా తిరునాళ్ళకు వెళ్ళేటప్పుడు చూసుకొని స్లోగా వెళ్తే మనందరికీ చాలా మంచిదని నా అభిప్రాయం. ఫైనల్లీ నేను కట్కూరు చేరుకున్నాను. నా బైక్ని పార్కింగ్ ప్లేస్లో పెట్టాను. ముందుగా మహాశివుని దర్శనం చేసుకోవడానికి కొండపైకి అయితే వెళ్ళడం జరుగుతుంది. కొండపైకి వెళ్ళాలంటే చాలా కష్టంగా ఉంది, కానీ తప్పదు. శ్రీ ఉమా రామలింగేశ్వర స్వామి వారి ఆలయానికి అయితే చేరుకోవడం జరిగింది. ఇక్కడ దర్శనం కోసం క్యూలో నించున్నానండి. చాలా క్యూ ఉంది. దాదాపు గంటన్నర సేపు క్యూలో నించొని ఆ స్వామివారి దర్శనం చేసుకోవడం జరిగింది. చేసుకొని గుడి బయటికి వచ్చేసాం. వచ్చాక ఇక్కడ పచ్చటి వాతావరణం, ఆహ్లాదకరమైన వాతావరణంలో ఇలా కాసేపు కూర్చొని ప్రసాదాలు అవి తీసుకున్నాము. ఈరోజు మహాశివరాత్రి కారణంగా జనాలు అయితే విపరీతంగా చాలామంది వచ్చారండి. స్వామివారి దర్శనం అయిపోయిన తర్వాత అన్న సమారాధన కార్యక్రమానికి వచ్చాను. స్వామివారి ప్రసాదం స్వీకరించిన తర్వాత నా తిరుగు ప్రయాణం మొదలుపెట్టాను.